అమ్మలు మనకి జడ వేసినప్పుడు జడకి ఎన్ని పాయలు తీస్తారు? 3 పాయలు తీస్తారు, అవునా? మన ఇంట్లో ఒక 3 మనుషులు ఉన్నాం అనుకోండి, ఒకళ్ళు కోపంగా ఉన్న వాళ్ళు ఉంటారు, అవునా? ఒకళ్ళు చాలా సాఫ్ట్గా, ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే చాలా సాఫ్ట్ పర్సన్స్ ఉంటారు, అవునా? ఇక 3వ వాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం కోపంతో ఉంటారు, కొంచెం సాఫ్ట్గా ఉంటారు, ఒక్కొక్కసారి అగ్రెసివ్గా ఉంటారు. ఇలాంటి 3 రకాలైనటువంటి భావాలని కలిగిన వ్యక్తులు ఇంట్లో ఉంటారు. మరి ఆడపిల్లలకి జడ ఎందుకు వేస్తారు? దానికి దీనికి సంబంధం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. మనకి మధ్య పాపిడి తీస్తూ ఉంటారు, వివాహమైన వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది. ఇటు పుట్టింటి వారిని, ఇటు అత్తింటి వారిని అని చెప్పి సమానంగా మధ్య పాపిడి తీస్తూ ఉంటారు. తీసి ఇక్కడ ఈ గుణాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? వేల మంది. ఎందుకంటే మన అత్తలు, మామయ్యలు, పిన్నిలు, బాబాయ్లు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళ బంధువులు ఇంతమంది ఉంటారు, ఇటుపక్క కూడా. వీళ్ళందరినీ కూడా, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వీళ్ళందరినీ ఒక అందమైన జడలాగా అల్లి తన ముడిలో దాచుకునేటటువంటి గొప్ప మాతృమూర్తి స్త్రీ. అందుకని జడ వేసుకోవాలి.